బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లాలో భూ ప్రకంపనలు సృష్టించాయి. సో అయితే తెల్లవారుజామున కూడా భూమి అక్కడక్కడ కంపించింది. దీంతో ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సో విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించిందని చెప్పుకోవాలి. అయితే దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. సో పలు ప్రాంతాల్లో భూమి కంపించి అక్కడక్కడ కూడా రోడ్లు అయితే కిందకి దిగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే ఈ భూమి కంపించడంతో ఒక్కసారిగా ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. సో ఈ తీవ్రత చూసుకున్నట్టయితే 3.7గా కూడా రిక్టర్ స్కేల్పై నమోదైంది. దీంతో విశాఖ వాసులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల నుంచి పరుగులు తీశారు. సో ఎందుకంటే ఒక్కసారిగా అటు ఇల్లు కానివ్వండి భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లో అయితే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే భూ ప్రకంపనలు ఎలా ఉంటాయి అనేది కూడా ఎంత భయభ్రాంతులకు గురి చేస్తాయనేది కూడా తెలుసు. సో ఒక్కసారిగా వారు ఉన్న ప్లేస్ అనేది కంపించి కదులుతుంటే కనుక ఎంత భయానికి గురవుతారన్నది కూడా మనం ఊహించుకోవచ్చు. అయితే ఈ భూకంప తీవ్రత ప్రధానంగా చూసుకుంటే అరిలోవా, అడవివరం, మాధవధార, అక్కయ్యపల్లం, హెచ్బి కాలనీ, అల్లిపురం, ఎండాడ, పెందుర్తులు అయితే ఈ ప్రకంపనలు అయితే సృష్టించాయి. సో మనం చూడొచ్చు అక్కడ పలు చోట్లయితే రోడ్డు కూడా అటు లోపలికి చొచ్చుకుపోయిన దృశ్యం అయితే మనం చూస్తున్నాము. రోడ్డు కూడా బీటలు పడి లోపలికి కుంగిపోయిన దృశ్యం మనం చూస్తున్నాము. అంటే భూకంపం ఏ రేంజ్ లో 3.7 తీవ్రతగా అయితే గుర్తించినట్టు చెప్తున్నారు అధికారులు. సో అయినా కూడా ఆ సమయంలో ఆ భూమి లోపలికి కంపించిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. ఒక్కసారిగా భూమి మొత్తం లోపలికి కుంగిపోయింది. ఆ ఘటన అయితే మనం చూస్తున్నాము. ఏదైతే హెచ్బి కాలనీ, అల్లిపురం, ఎండాడ, పెందుర్తులు కూడా ఈ ప్రకంపనలు అయితే చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పాలి. తెల్లవారుజామున 4:18 అయితే భూమి కంపించింది. ఇక భీమిలి బీచ్ రోడ్ లో పెద్ద శబ్దంతో కూడా భూమి కంపించింది. సో భీమిలి బీచ్ రోడ్ లో సాధారణంగా ప్రయాణికులు ఎప్పుడు నిత్యం కూడా రోడ్డు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో ఒక్కసారిగా బీచ్ రోడ్ లో ఎలాంటి ప్రమాదం జరగడం పట్ల అయితే పెద్ద మొత్తంలో కూడా ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పాలి. అయితే సింహాచలంలోనూ స్వల్పంగా భూమి కంపించినట్లయితే చెప్తున్నారు అధికారులు. సో జనం మొత్తం కూడా అటు జనానివాసాల్లో ఉండేవారంతా ఒక్కసారిగా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సో అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఇంకా ఏదైనా అవుతుందా, పెద్ద విపత్తు రాబోతుందా అనే కోణంలో కూడా ప్రజలైతే ఊహించుకున్నారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లల్లోంచి బయటకైతే పరుగులు తీస్తారు. సో అయితే ఇప్పుడిప్పుడే అటు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనంతరం కూడా ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్న సమయంలో మరొకసారి భూకంప ప్రకంపనలు అయితే విశాఖ ప్రజల్ని మరోసారి భయభ్రాంతులకు గురి చేశారని చెప్పుకోవాలి. అయితే ఏకంగా 3.7గా కూడా రిక్టర్ స్కేల్పై నమోదైంది దీని తీవ్రత అయితే. అలాగే అటు ఏపీలోని విశాఖలో ఉదయం 4 గంటల నుండి 4:30 మధ్యలో కూడా పలు ప్రాంతాల్లో ఈ భూకంప తీవ్రత అయితే కనిపించింది. మరోపక్కన గాజువాక, మధురవాడ, ఋషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణపేట, విశాలక్ష్మి నగర్, సో అలాగా ఇలాగా పలు ప్రాంతాల్లో కూడా అయితే భూమి కంపించింది. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యనే చెప్పాలి. మరోపక్కన ఇంకా సముద్రంలో కూడా సిచ్యువేషన్ ఇంకా భయంకరంగానే ఉన్నట్టు తెలుస్తుంది. సో భూకంప ప్రకంపనలు ఉన్నప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ మరింత పెరిగే అవకాశం ఉంది. సో పక్క సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. మరోపక్కన ఎక్కడికెక్కడ రోడ్లన్నీ కూడా అటు లోపలికి చుచ్చిపోయి గుంతలు పడిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒక్కసారిగా భూకంప తీవ్రత నమోదు కావడంతో పలు ప్రాంతాల్లో భూమి కంపించి స్థానికులంతా కూడా భయభ్రాంతులతో బయటకు వచ్చారు. అసలు ఆ సమయంలో ఏం జరిగింది, అటు స్థానికులు అసలు ఎలా రియాక్ట్ అయ్యారు, ఏం జరిగింది అనేది కూడా అక్కడ స్థానికులు అయితే మాట్లాడారు. ఒకసారి వారు ఏమన్నారో చూద్దాం. గైస్ ఇప్పుడు టైం అయితే 4:34 అవుతుంది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ బిఫోర్ 4:25 సమీపంలో ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. మొత్తం సౌండ్తో పాటు బాగా అదిరింది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్, 5 సెకండ్స్ అలాగా అదిరింది. నేను ఒక్కనే ఫేస్ చేశాను అనుకున్నాను. సో మన వైజాగ్ మొత్తం చాలా మందికి ఇదైతే ఫేస్ చేశారు. గైస్ ఇప్పుడు టైం అయితే 4:34 అవుతుంది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ బిఫోర్ 4:25 సమీపంలో ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. మొత్తం సౌండ్తో పాటు బాగా అదిరింది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్, 5 సెకండ్స్ అలాగా అదిరింది. నేను ఒక్కనే ఫేస్ చేశాను అనుకున్నాను. సో మన వైజాగ్ మొత్తం చాలా మందికి ఇదైతే ఫేస్ చేశారు. గైస్ ఇప్పుడు టైం అయితే 4:34 అవుతుంది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ బిఫోర్ 4:25 సమీపంలో ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. మొత్తం సౌండ్తో పాటు బాగా అదిరింది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్, 5 సెకండ్స్ అలాగా అదిరింది. నేను ఒక్కనే ఫేస్ చేశాను అనుకున్నాను.
సో మన వైజాగ్ మొత్తం చాలా మందికి ఇదైతే ఫేస్ చేశారు. గైస్ ఇప్పుడు టైం అయితే 4:34 అవుతుంది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ బిఫోర్ 4:25 సమీపంలో ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. మొత్తం సౌండ్తో పాటు బాగా అదిరింది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్, 5 సెకండ్స్ అలాగా అదిరింది. నేను ఒక్కనే ఫేస్ చేశాను అనుకున్నాను. సో మన వైజాగ్ మొత్తం చాలా మందికి ఇదైతే ఫేస్ చేశారు. ఎస్, చూస్తున్నాం కదా, అటు సుమారుగా కూడా మార్నింగ్ టైంలో ఈ భూకంప తీవ్రత వచ్చినట్టయితే సో అక్కడ స్థానికులు కూడా అక్కడ ఒక వ్యక్తి అయితే వీడియో రికార్డ్ చేసి అయితే చెప్తున్నారు. సో సుమారుగా అటు 4 గంటల ప్రాంతంలో కూడా భూమి కంపించింది. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్టయితే వారు చెప్తున్నారు. సో విశాఖలో పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ప్రజలంతా కూడా భయభ్రాంతులతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అలాగే అల్లూరు జిల్లాలో కూడా భూ ప్రకంపనలు అయితే కనిపించాయి. సో మొత్తంగా చూసుకున్నట్టయితే అటు విశాఖ వ్యాప్తంగా కూడా ఈ ప్రకంపనలు అయితే సృష్టించాయి. ఇక అల్లూరు జిల్లా మాడుగులలో కూడా భూకంప కేంద్రం శబ్దంతో కూడిన ప్రకంపనలపై అయితే ఇప్పటికే శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తున్నారు. సో ఎందుకంటే అకస్మాత్తుగా కూడా ఒక్కసారిగా ఈ ప్రకంపనలు రావడం పట్ల అయితే శాస్త్రవేత్తలు ఇప్పటికే దీనిపై అధ్యయనం చేస్తున్నారు. సో దీంతో విశాఖ వాసులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని చెప్పాలి. అయితే భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టయితే గుర్తించారు. సో దీంతో ఇప్పుడు ఈ సాధారణంగా సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే ముందు కూడా మనకి ముందస్తుగా గుర్తించే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటిది ఒక్కసారిగా ఈ రోజు తెల్లవారుజామున వచ్చిన భూ ప్రకంపనలు అయితే విశాఖ వాసుల్ని భయభ్రాంతులకు గురి చేశాయని చెప్పుకోవాలి. పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భీమిలి బీచ్ రోడ్ లో చూసుకున్నట్టయితే రోడ్డు మొత్తం కూడా కుంగిపోయింది. ఆ దృశ్యం కూడా మనం చూస్తున్నాము. రోడ్డు కూడా సుమారు పెద్ద మొత్తంలో కుంగిపోయి బీటలు వాలింది. సో దీన్ని బట్టే చూసుకోవచ్చు మనం అక్కడ భూకంప తీవ్రత ఏ విధంగా ఉంది. ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి, ఒక్కసారిగా కూడా భూకంప తీవ్రతతో విశాఖ ప్రజలైతే భయభ్రాంతులకు గురయ్యారు. సో ఇంత సడన్ గా భూకంపం అయితే సంభవించిందని చెప్పుకోవాలి. సో ఏ ప్రాంతాల్లో ప్రధానంగా తీవ్రత ఎక్కడుంది? సో అధికారులు ఏం చెప్తున్నారు? 4:19 నుంచి 4:30 మధ్య వివిధ ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా అటు సిస్మాలజీ, నేషనల్ సిస్మాలజీ కూడా దీన్ని ప్రకటించినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా విశాఖ ప్రాంతానికి సంబంధించి భీమిలి, రిషికొండ, మధురవాడ, రామ్నగర్, సీతమ్మధార, అక్కయ్యపాలెం, అదేవిధంగా వివిధ ప్రాంతాలు, జగదంబ, ఇలా వివిధ ప్రాంతాల్లో భూమి అయితే కంపించినట్టుగా ఉంది. ఇది ఒక్క విశాఖ జిల్లాకి మాత్రమే కాదు, అటు విశాఖ జిల్లాతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలైన చింతూరు, అరకు, ఈ ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లుగా సిస్మాలజీ డిపార్ట్మెంట్ అయితే అనౌన్స్ చేసినటువంటిది అయితే ఉంది. 4:19 ఈ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 3.7 గా ఇది నమోదైనటువంటిది అయితే ఉంది. పెద్ద ప్రమాదం ఏమీ కాదు. భూమి 2 నుంచి 3 సెకండ్ల పాటు ఇది కంపించినట్లుగా చాలా మంది విశాఖ వాసులు కూడా చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఆ సమయంలో నిద్రలేచినటువంటి వాళ్ళు, వాకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ భూమి కంపించినటువంటిది అయితే తెలిసింది. అయితే దీని ప్రమాద తీవ్రత ఎక్కువగా లేకపోయినా కూడా ఒకసారిగా అన్ని ప్రాంతాల్లోనూ ఒకేసారి భూమి కంపించినటువంటి నేపథ్యంలో విశాఖ వాసులు భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అదే రిక్టర్ స్కేల్ మీద కేవలం 3.7 మాత్రమే నమోదైంది. అది 5 పాయింట్స్ కనుక బహుశా వెళ్ళుంటే నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక పెను ప్రమాదమే విశాఖ నగరం చూసి ఉండేది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇది తెల్లవారుజామున 4:19 వచ్చినటువంటి సమయంలో కొంతమంది దీన్ని అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఈ భూకంప తీవ్రతను 3.7 గా నేషనల్ సిస్మాలజీ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ ప్రాంతాల్లో, ముఖ్యంగా విశాఖ లాంటి ప్రాంతాల్లో భూకంపాలు రావడానికి గల కారణం ఏంటనే దాని మీద ఇప్పుడు దీన్ని ఆలోచనలో పడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఒక పక్క సముద్ర తీరంతో పాటుగా విశాఖ నగరంలో మొత్తం అంతా ఉమ్మడి విశాఖ జిల్లా అంటే విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలకు సంబంధించి కొండ ప్రాంతాలు, రాతి నేల ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటి ప్లేస్ లో ఒక్కసారిగా భూమి కంపించినటువంటి నేపథ్యంలో విశాఖ వాసులు అయితే, ముఖ్యంగా విశాఖ వాసులు, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి చింతూరు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాసులు కొంత భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది, ఇప్పుడు కంపించినటువంటి ఈ భూమి ఇప్పటి వరకే ఉంటుందా లేదా దీని తీవ్రత
మరొకసారి ఏమన్నా కనిపించే అవకాశం ఉంటుందనే ఒక ఆందోళన కూడా ఉంది. అయితే నేషనల్ సిస్మాలజీ డిపార్ట్మెంట్ సూచించిన దాని ప్రకారం మొత్తం దాదాపుగా 160 స్టేషన్స్ లో ఇది 3.7 సంబంధించి రిక్టర్ స్కేల్ మీద నమోదైనట్లుగా వాళ్ళైతే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ భూమి కంపించింది. తెలిసినటువంటి వాళ్ళకి భూకంపం వచ్చినట్లుగా తెలిసింది. నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు భూకంపం వచ్చిందని ఒక ఆశ్చర్యంతో పాటు భయానికి గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అఖిల ఎస్ రాజు, చూసుకున్నట్టయితే ఇప్పటికే దీని మీద కూడా శాస్త్రవేత్తలు అయితే అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అటు భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతున కూడా భూకంప కేంద్రం అయితే గుర్తించారు. సో దీనిపై ఏమైనా డీటెయిల్స్ వెలువరించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే ఇంత సడన్ గా కూడా భూకంపం రావడంతో కూడా ప్రజలు భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. అయితే రోడ్డు కూడా మనం చూస్తున్నాము, రోడ్డు కూడా కుంగిన దృశ్యం మనం చూస్తున్నాము. అయితే మరొక్కసారి ఏమన్నా ఇది మరింత పెరిగే ఛాన్సెస్ ఉందా? దీనికి సంబంధించి అధికారులు ఏమన్నా వివరాలు వెల్లడించారా? అంటే సిస్మాలజీ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. వాళ్ళ పరిధిలో దీన్ని అయితే అనౌన్స్ చేయాలి. ముఖ్యంగా చూస్తే ఈ భూకంప తీవ్రత ఏ స్థాయిలో వచ్చింది, ఎక్కడెక్కడ వచ్చింది అనేది సిస్మాలజీ డిపార్ట్మెంట్ తప్ప ఇది ఊహాగానాలు. ఎందుకంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటుగా అది కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వ అధికారులు దీన్ని నేరుగా అనౌన్స్ చేసేదైతే ఉంది. అయితే ఇప్పటి వరకు సంబంధించి దీన్ని ప్రమాద తీవ్రత గానీ, భూకంప తీవ్రత గానీ విశాఖలో ప్రస్తుతానికి అయితే లేదు. 2 నుంచి 3 సెకండ్ల లోపే భూమి కంపించింది. దాన్ని గమనించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అసలు ఇక్కడ ముఖ్యంగా చూస్తే, ఎందుకంటే భూగర్భ జలాలకు సంబంధించినటువంటిది చాలా వరకు అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి వాటర్ గానీ లేదా ఆయిల్ ఇట్లాంటి వీటినన్నా తీసేస్తున్నటువంటి సమయంలో కింద ఖాళీ అయిపోతే ఆ ప్లేట్స్ అడ్జస్ట్మెంట్ వల్ల కొంత భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ విశాఖ లాంటి ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతానికి ఆ విధమైనటువంటి వాతావరణం ఏమీ లేదనేది శాస్త్రవేత్తలు, ముఖ్యంగా దీని మీద పరిశోధనలు చేస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే అసలు ఈ తీవ్రత 3.7 గా ఇప్పుడు నమోదైంది. భవిష్యత్తులో కానీ తర్వాత, ఎందుకంటే భూకంపం వచ్చినప్పుడు కూడా మొదటిసారి భూకంపం వస్తే కొంత దాని అలజడి తెలుస్తుంది. దాని తర్వాత కూడా భూమి కంపించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఇది ఇప్పటితో క్లోజ్ అయిందా, ఇంకా ముందు కూడా భూమి కంపించే అవకాశం ఉందనేది తెలియదు. మరి దీనికి సంబంధించి సిస్మాలజీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు దీన్ని అయితే అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే, రైట్ రాజు, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతం అటు విశాఖ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో భూమి కంపించడం పట్ల అయితే ఇప్పటికే శాస్త్రవేత్తలు అయితే అధ్యయనం చేస్తున్నారు. ప్రజలు కూడా ఒక్కసారిగా ఇలా జరగడంతో భయభ్రాంతులకు గురయ్యారని చెప్పుకోవాలి. సో అయితే 3.7 తీవ్రత రిక్టర్ స్కేల్పై నమోదైంది కాబట్టి సో పెద్ద ప్రమాదం, పెను ప్రమాదం ఉండదంటూ కూడా ఒక పక్కన చెప్పుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా శాస్త్రవేత్తలు ఏం చెప్తారని కూడా చూడాలి. అయితే తీవ్రత అనంతరం కూడా, భూకంప తీవ్రత అనంతరం కూడా కొంతమంది అయ్యప్ప స్వాములు మాట్లాడారు. ఒకసారి వారు ఏమంటున్నారో కూడా చూద్దాం. స్నానం చేసి ఇలా బయటకు వచ్చాము. సౌండ్ సౌండ్ వస్తే ఏదో పడిపోయింది, ఏదో అయ్యింది అనుకున్నాం. థండర్స్ పడతాయి అనుకున్నాను, నేనైతే అనుకున్నాను థండర్స్ పడతాయి. చూపించింది షేక్ వచ్చిందండి. నా భ్రమేమో లేకపోతే నిద్రలో అలా ఉన్నానేమో అనిపించింది. బట్ తర్వాత విన్నాను, చిన్న ఇన్స్టాలో చూశాను. 4:18 నుంచి 4:20 మధ్య స్వామి వైజాగ్ అవుతుంది తెలియదు. చాలా షాక్ అనిపించింది. సామాన్లు చిన్న షేక్ అయితే వచ్చింది స్వామి. సామాన్లు చిన్న ఊగింది. తెల్లవారి పడుకొని రెడీ అవుతున్నాము. స్నానం చేసి ఇలా బయటకు వచ్చాము. సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే ఏదో పడిపోయింది, ఏదో అయ్యింది అనుకున్నాం. థండర్స్ పడతాయి అనుకున్నాను, నేనైతే అనుకున్నాను థండర్స్ పడతాయి. చూపించింది షేక్ వచ్చిందండి. నా భ్రమేమో లేకపోతే నిద్రలో అలా ఉన్నానేమో అనిపించింది. బట్ తర్వాత విన్నాను, చిన్న ఇన్స్టాలో చూశాను. 4:18 నుంచి 4:20 మధ్య స్వామి వైజాగ్ అవుతుంది తెలియదు. చాలా షాక్ అనిపించింది. సామాన్లు చిన్న షేక్ అయితే వచ్చింది స్వామి. సామాన్లు చిన్న ఊగింది. ఇప్పుడు టైం అయితే 4:34 అవుతుంది.
జస్ట్ ఒక 10-15 మినిట్స్ బిఫోర్ 4:25 సమీపంలో ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. మొత్తం సౌండ్తో పాటు బాగా అదిరింది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్, 5 సెకండ్స్ అలాగా అదిరింది. నేను ఒక్కనే ఫేస్ చేశాను అనుకున్నాను. సో మన వైజాగ్ మొత్తం చాలా మందికి ఇదైతే ఫేస్ చేశారు. గైస్ ఇప్పుడు టైం అయితే 4:34 అవుతుంది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ బిఫోర్ 4:25 సమీపంలో ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. మొత్తం సౌండ్తో పాటు బాగా అదిరింది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్, 5 సెకండ్స్ అలాగా అదిరింది. నేను ఒక్కనే ఫేస్ చేశాను అనుకున్నాను. సో మన వైజాగ్ మొత్తం చాలా మందికి ఇదైతే ఫేస్ చేశారు. గైస్ ఇప్పుడు టైం అయితే 4:34 అవుతుంది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ బిఫోర్ 4:25 సమీపంలో ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. మొత్తం సౌండ్తో పాటు బాగా అదిరింది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్, 5 సెకండ్స్ అలాగా అదిరింది. నేను ఒక్కనే ఫేస్ చేశాను అనుకున్నాను. సో మన వైజాగ్ మొత్తం చాలా మందికి ఇదైతే ఫేస్ చేశారు. గైస్ ఇప్పుడు టైం అయితే 4:34 అవుతుంది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ బిఫోర్ 4:25 సమీపంలో ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. మొత్తం సౌండ్తో పాటు బాగా అదిరింది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్, 5 సెకండ్స్ అలాగా అదిరింది. నేను ఒక్కనే ఫేస్ చేశాను అనుకున్నాను. సో మన వైజాగ్ మొత్తం చాలా మందికి ఇదైతే ఫేస్ చేశారు. గైస్ ఇప్పుడు టైం అయితే 4:34 అవుతుంది. జస్ట్ ఒక 10-15 ఎస్ చూస్తున్నాం కదా, అక్కడ స్థానికులు అయితే దీన్ని కొంతమంది ఫేస్ చేసిన వాళ్ళు కూడా నేరుగా చెప్తున్నారు. మాలాధారణలో ఉన్న అయ్యప్ప స్వాములు కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే 4 గంటల 18 నిమిషాల నుంచి 20 నిమిషాల మధ్యలో కూడా భూమి ఒక్కసారిగా కంపించింది. చిన్న శబ్దం రావడం, షేక్ అయినట్టు అనిపించింది. సో దీంతో ఒక్కసారిగా లేచి చూసి భయభ్రాంతులకు గురైనట్టయితే చెప్తున్నారు. అయితే కొంతమందికి అయితే శబ్దం వినిపించింది, కొంతమందికి అయితే శబ్దం రాలేదు, కానీ భూమి అయితే షేక్ అయింది ఒక్కసారిగా కూడా. దీంతో ఏం జరుగుతుందో ఏంటో తెలియని సిచ్యువేషన్ లో ఉన్నాము. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యమన్నట్టు కూడా ఇప్పటికే ఆ స్వామి చెప్పడం అయితే మనం చూసాము. అలాగే మరొక వ్యక్తి కూడా తన వీడియోలో ఒక వీడియో రికార్డ్ చేసి అయితే సో ఆ సమయంలో ఏం జరిగింది అనేది టైంతో సహా మెన్షన్ చేశారు. ఎర్త్ బ్రేక్ వచ్చిందన్నట్టు కూడా క్లియర్ కట్ గా చెప్పారు. సో అయితే 3.7గా కూడా ఈ తీవ్రతనైతే రిక్టర్ స్కేల్ పై నమోదైంది. అయితే దీనిపై ఇది మరొక్కసారి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? అసలు శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఏం చెప్తారనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఎందుకంటే సో ఎప్పుడు లేని సిచ్యువేషన్ ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో, విశాఖ వ్యాప్తంగా అటు అల్లూరు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించడం పట్ల ప్రజలంతా కూడా భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. సో దీనిపై కూడా రిపోర్ట్ అయితే ఇవ్వనుంది. దీనికి సంబంధించి అధికారికంగా కూడా శాస్త్రవేత్తలు అయితే అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం విశాఖ వ్యాప్తంగా కూడా ఈ భూమి కంపించడం అనేది పలు ప్రాంతాల్లో ప్రజలైతే భయభ్రాంతులకు గురయ్యారని చెప్పాలి.